సంపూర్ణ కార్తీక మహాపురాణము 6వ రోజు. వశిష్ఠ ఉవాచ. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలము కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమునకు పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షము పొందుతారు. కార్తీక స్నానం ఆచరించి విష్ణు సన్నిధిలో దీపాలను పెట్టేవాళ్ళు వైకుంఠ పురాణ పాతకులు, స్తోత్రులు కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణంగా వినినంత మాత్రాన్ని సర్వ పాపాలను హరించేది, ఆరోగ్యదాయిని అయిన ఒక కథను చెబుతాను విను అని వశిష్ఠుడు చెబుతాడు. మందరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందనాలన్నింటినీ వదిలేసి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతిమిత్ర సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చమ చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదే పతివ్రత ఉండేది. కొన్నాళ్ళ తర్వాత కూలిలో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారుల కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనము అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణ్ణి పట్టుకొని అక్కడ మర్రి చెట్టు కట్టేసి ఆ బాపని ద్రవ్యమంతా అపహరించాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుణ్ణి దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణ్ణి ఇద్దరిని కూడా చంపివేసి ద్రవ్యాన్ని తాను హరించుకుపోయాడు. కానీ అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గృహంలోకి పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడి పులి తన పంజాతోనూ కిరాతకుని ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగదంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర మందుర వాగ్యు కిరాతకుల జీవులు నలుగురు యమలోకానికి చేరి కాలమాత్రమనే నరకాన్ని పొందుతారు. యమకింకురులారా, ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండియున్న తప్త రక్త కూపంలో పడవేశాడు. ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందురుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్త ధ్యానమే చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన స్వరులందరూ భగవంతుని దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యత్వీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతని భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థికై వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు. నేనే కాకినే అయినా ధ్యానములో కాలమును గడుపుతున్నాను అని విన్నపించుకుంది. అందులక యతి, అమ్మయు, ఆవేదన పడకు. ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణ పటమాశ్రవాలను ఏర్పాటు చెయ్యి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనెనా దొరుకుతుంది. నువ్వు ఒత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపము వెలిగించును అని సలహా ఇచ్చాడు. ఆ ఎట్టి శ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగులు ముగ్గులను పెట్టి పత్తిని శుభ్రపరిచి 2 ఒత్తులు చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది.
యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుము తాను కూడా ఏకాచిత్తమై పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులనందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతరం హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరిని కాలధర్మమును చెందినది. తక్షణమే శరక చక్రాంకితులు, చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబరములు అయిన విష్ణుదూతలు నందవరణ సుందర ముందరాది సుములాలతోనూ రత్నమౌలిక ప్రవాల ధూళాలతోనూ నిర్మించిన మాలికాంబ ఆభరణకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యములో నరకములో మరి 3 జీవులతో కలిసి బాధపడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపింది. తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిశుద్ధులు కోరింది. అందుకు అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన కలిగి ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడు ఒకరిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడు అయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకము పొందాడు. 3వవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసి పాపానికి గాను ఇతడు నరకము చేరవలసి వచ్చింది. ఇక 4వ జీవి ఒక పులి. ఈ పులి అంతఃపూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాలను నరకము పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగములతో అతనితో పాటే నరకాన్ని చేరారు. ఈ 4 నరకమును కారణాలివే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకా నరకము తప్పుతుందో చెప్పమని కోరగా, వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాలన్నీ ధారబోయడమే వలన నీ భర్త పురాణ శ్రవణార్థుడై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారబోయడమే వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థుడైన నువ్వు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యమును చేరి సగముగా ధారపోయి వలన కిరాత వ్రాక్కులు నరకము నుంచి ముక్తి పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడువుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడంతో ఆ 4 నరకము నుండి విముక్తులై దివ్య విమానరూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రసరిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనకరాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకముకు తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. వశిష్ఠుడు జనకుడికిలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యము విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలిస్తుందో అంతకంటే కార్తీక శనోత్రయసి 100 రెట్లు, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,000,000 రెట్లు, ద్వాదశి లెక్కనేనంత అనంతమైన ఫలాలను ఆనందముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణునికై పారాయణము చేసేవాళ్ళు సామూజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి.
రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరములో 1,000,000 మంది బ్రాహ్మణులు అన్న సమాధానం చేయడం వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కేవలము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నము పెట్టడము వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్యాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులెన్నున్నా ఉండవచ్చును. కానీ వాటన్నిటిలో కంటే కూడా స్వాక్షాదిష్టు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు యామ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణుకైనా అన్నదానము చేస్తారో వాళ్ళు ఇహములో భోగాలను, సేవనాన్ని, పరములో భోగిసేన నామసేవాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్తమైన దానముగా చెబుతారు. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డొక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆవు శరీరంపై యోని రోమాలై ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గముల్లో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచి తీర్థాలన్నీ నమిసిపోయి వైకుంఠాన్ని చెందుతారు. ఎటువంటి వివాదము లేదు. పండ్లు, తాంబూలము, యజ్ఞోపవితాలను దక్షిణంగా దానము చేసేవాళ్ళు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్వంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను విను. ధర్మ విరూపాఖ్యము. పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు, పరమ పిసినికొట్టు అయిన ఒక వైశ్యుడుండేవాడు. ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసము ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరత్యవాసకుడై ముసలే ఈ పిసినికొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అనంతరము ద్రవ్యాన్ని పెంపొందించసాగాడు. ఒకసారి ఈ లబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఈ క్షణమే చెల్లించవలసిందిగా చెప్పాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను ఈ బాకీ ఎగవేసేవాడిని కాదు. ఎందుకంటావేమో, ఎవడైతే రుణం తీర్చుకోకుండా పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతను సంతురూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణమును చెల్లబెడతాను. అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు, నీ కబుర్లు నా దగ్గర కాదు. నాకు బాకీ వసూలు కోసం నెలలు ఆగే సమయం లేదు. మర్యాదగా ఇప్పుడే ఇవ్వు, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థముగా ఈ సమయంలో ధనము లేనిది అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేదని చెప్తాడు. విప్పుడు మరింత మండిపట్టుపడి ఆ పిసినారి బ్రాహ్మణుణ్ణి జుట్టు పట్టుకొని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటి కోసం తీరక కత్తితో ఒక వేటు వేశాడు. సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా
క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండించేస్తాడని భయంతో తత్వరిగా ఇంటికి పారిపోయాడు. గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండడమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బతకలేం కదా. అదే విధముగా ఆ కోమటి కూడా ఆయుధీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుణ్ణి నరకానికి తీసుకుపోయారు. జనక భూతపతి గురువు లనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమిటిని అరౌరమనే నరక విభాగంలో వేసి శిక్షింపవలసినదిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞ అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమై అగణిత ధనరాశులతో ప్రజాశ్రేష్ఠునికై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞమాగాది క్రతువులను క్షుతిడులను తరమును భేదరహితముగా అన్నదానము చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొకడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచరిణి అయిన నారద మహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకి వచ్చాడు. ఆ ముంగిలికి వచ్చిన మునిరాజు నాదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రవర్తనతో ప్రళమిల్లాడు. అర్ఘపాప్యాది వివోదాపచారాలను నాదుడిని పూజించి, నారద, దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందుగా నా సగృహానికి విచ్చేయడం వలన ఈ జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభు, నేను నీ దాసుడిని. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడై, ధర్మవీరా, నా కోసము నువ్వేమీ చేయనక్కరం లేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్నా నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్థాన దాన జప కార్యాలన్నీ కూడా విశేషమ ఫలాన్నిస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామమును చేసేవారు దరిద్రులు కానీ ధనికులు కానీ యతులు కానీ వానప్రద్ధలు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ స్త్రీలే కానీ వాళ్ళెవరైనా సరే జన్మజన్మనాంతర కృత పాపాలను దహించుకునేవాళ్ళు అవుతారు. మరో ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చెయ్యి. నారదుడు చెప్పినంత విని నవ్వేశాడు. ధర్మవీరుడు పైపెచ్చు, నారద మునేంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడి నరకయాతన కేవలం సాలగ్రామము అనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా? అయినా సాలగ్రామానికే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకారానిక, నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగాను ఎవరికీ కూడా పనికిరాదు. దానికి నేను దానం ఎందుకు చేయాలి? రాతి దాటను కీర్తి ఉండదు. ఆ ధనము పట్టిన వారికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామము నేను చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలలేదు. సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు. అంతటితో
అంతరిద్ధుడైపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితులైన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానమును చేయకపోవడమే వలన నరకగతుడై అనంతరము 3 మార్లు పిల్లిగాను, 3 మార్లు కోతిగాను, 5 సార్లు అబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధ్యవ పీడను పొందడం జరిగింది. 11వ జన్మలో కూడా ఒకానొక యాచకునికి పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైవిధ్యాన్ని చింతించి ఆ యోచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురికి పూర్వకర్మము గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు వెంటనే చెప్పాడు. కార్తీక మాసం నాడు ఏదొక విధిగా జన్మజనాతీత పాపనాశకనైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలం వలన మరణించిన పెళ్లికొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇక జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలాలను అందుకున్నారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుడింట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్యపూర్వక సాలగ్రామ ధనపుణ్య విశేషముల వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రముఖ కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలమును మోక్ష ప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపురాణము వలన రౌరవగతుడైన ఇతడు తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేత విష్ణువు సంతృప్తుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామమును దానం చేయడం సర్వోత్తమైన ప్రాయశ్చిత్తము. ఇందుకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. 6వ రోజు పారాయణము సమాప్తము. 6వ రోజు నిషిద్ధము. ఇష్టమైనవి ఉసిరి, దానము చిమ్మిలి, పూజించాల్సిన దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు, జపించాల్సిన మంత్రము ఓం శూం భ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ. ఫలితము సర్వసిద్ధి, జ్ఞానలబ్ధి.